గంజాయి రాజధానిగా మార్చారు. జగన్ జైలుకెళ్లటం ఖాయమన్న నారా లోకేష్. కాసేపట్లో విజయవాడకు పవన్ కళ్యాణ్. పొత్తులపై చంద్రబాబుతో చర్చలు. కేసీఆర్ తెలంగాణకు అప్పుల్ని మిగిల్చారు. క్షమాపణ చెప్పిన తరువాతే నల్గొండకు రావాలన్న కోమిటిరెడ్డి. జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో కొత్త విషయాలు. కూతురిని ఎరగా పెట్టి సంపన్నులను దోచుకున్న తల్లి. ఢిల్లీ బార్డర్స్ లో హై అలర్ట్. రైతుల చలో ఢిల్లీ పిలుపుతో కేంద్రం అప్రమత్తం. సౌత్ ఆఫ్రికా వేదికగా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తానని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కు సుమన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో బాల్కు సుమన్కు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన బాల్కు సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టిందని చెప్పారు. కేసులో భాగంగా పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ తమదని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తానని బాల్కు సుమన్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తానని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కు సుమన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో బాల్కు సుమన్కు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన బాల్కు సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టిందని చెప్పారు. కేసులో భాగంగా పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ తమదని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తానని బాల్కు సుమన్ తేల్చి చెప్పారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపరులో తెలుగుదేశం పార్టీకి చెందిన జెండా బ్యానర్లు శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు గ్రామానికి చేరుకొని ఆందోళన చేశారు. బ్యానర్లు జెండాలు తగలపెట్టడం పిరికిపంద చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టీడీపీ నాయకులకు సర్ది చెప్పి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపరులో తెలుగుదేశం పార్టీకి చెందిన జెండా బ్యానర్లు శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు గ్రామానికి చేరుకొని ఆందోళన చేశారు. బ్యానర్లు, జెండాలు తగలపెట్టడం పిరికిపంద చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టీడీపీ నాయకులకు సర్ది చెప్పి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివబాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రైమరీ రిపోర్ట్ ఏసీబీ ప్రభుత్వానికి అందించింది. శివబాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పై రిపోర్ట్ను అందించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించేందుకు ఏసీబీ అనుమతి కోరింది. పర్మిషన్ ఇస్తే విచారించున్నట్లు తెలిపింది. శివబాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు, 9 ల్యాప్టాప్లు వాడినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ల్యాప్టాప్, హార్డ్ డిస్కుల్లో గుర్తించారు. లావాదేవీలు జరిపిన ప్రతిసారి తన సెల్ ఫోన్ను మార్చినట్టు గుర్తించారు. ఏసీబీ సోదాల సమయంలో బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 31 ఎలక్ట్రానిక్ డివైస్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రైమరీ రిపోర్ట్ ఏసీబీ ప్రభుత్వానికి అందించింది. శివబాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పై రిపోర్ట్ను అందించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించేందుకు ఏసీబీ అనుమతి కోరింది. పర్మిషన్ ఇస్తే విచారించున్నట్లు తెలిపింది. శివబాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు, 9 ల్యాప్టాప్లు వాడినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ల్యాప్టాప్, హార్డ్ డిస్కుల్లో గుర్తించారు. లావాదేవీలు జరిపిన ప్రతిసారి తన సెల్ ఫోన్ను మార్చినట్టు గుర్తించారు. ఏసీబీ సోదాల సమయంలో బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 31 ఎలక్ట్రానిక్ డివైస్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పొత్తులు పార్టీ ఎదుగుదలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విజయవాడలో దీన్ దయాళ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి, దీన్ దయాళ్ బీజేపీ మొదటి సిద్ధాంతకర్త అని గుర్తు చేశారు. చిన్న పరిశ్రమలు నెలకొల్పాలని దీన్ దయాళ్ భావించారని తెలిపారు. 2014 ముందు దేశంలో స్కాముల వార్తలు విన్నామని, ఇప్పుడు మోదీ పాలనలో స్కీముల వార్తలు వింటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ వారి ఉత్పాదకత, ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగానే మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం. దాన్ని ఆధారం చేసుకునే వారు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అంటే జన్ధన్ కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు వారు పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతోటే వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా దేశంలో ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో యూపీఏ హయాంలో $300 బిలియన్ ఉన్నట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఫస్ట్ డెవలప్ ఇండియా అని ఒక సరికొత్త నిర్వచనం పలుకుతూ వారు ఎఫ్డిఐ ఏదైతే ఉందో $300 బిలియన్ ఉన్నటువంటి ఎఫ్డిఐని $596 బిలియన్ పెంచినటువంటి ఘనత కూడా ఇవాళ యూపీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. అంటే ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర వేములవాడ నియోజకవర్గంలో కొనసాగుతుంది. సిరికొండలో అంబేద్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బండి సంజయ్. అనంతరం కదలాపూర్, రుద్రంగి మండలాల్లో ప్రజాహిత యాత్ర కొనసాగిస్తున్నారు.
తెలంగాణ బడ్జెట్ పేదలకు నష్టం కలిగించే విధంగా ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ పేదలకు నష్టం కలిగించే విధంగా ఉందని ఆయన అన్నారు. బడ్జెట్లో అన్ని రంగాలకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులకు న్యాయం జరగాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాలువల్లో తట్టెడు మట్టి తీయలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ ఇచ్చాపురం ప్రజలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో తెలుగు గళం వినిపించాలంటే టీడీపీ ఎంపీలను గెలిపించాలని కోరారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేలా లోకేష్ నాయకత్వం ఉందని ఎంపీ రామ్మోహన్ అన్నారు. ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడిని నమ్మి అన్ని విధాలుగా కూడా నష్టపోయాం. మీ అందరికీ కూడా తెలుసు, ఏ ఒక్కరు కూడా ఈ రోజు సంతోషంగా లేరు. ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో తల దాచుకుంటూ ఉన్నాడే గాని ఏ ఒక్క హామీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. అందుకనే మీరు చూశారు, నిన్ననే ఢిల్లీ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారని గుండెల్లో పిడుగుపడినట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఏం చేయాలో తెలియక వెంటనే ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వస్తే ఎంతమంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి? సుమారు 31 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఆయన ఢిల్లీ వచ్చి పార్లమెంటుకు వస్తే ఒక్క ఎంపీ కూడా ఆశగా మా నాయకుడు వచ్చాడని వెనక్కి తిరిగే పరిస్థితుల్లో కూడా ఈ రోజు లేరనంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే ఈ రోజు అర్థమైపోయింది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడి. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. విశాఖపట్నం నుండి ఇండిగో విమానంలో రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో షర్మిలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆమె నగరికి బయలుదేరి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీకి అభ్యర్థులు దొరకట్లేదని టీడీపీ నేత పట్టాభి అన్నారు. పాఠ్యపుస్తకాల్లో జగన్ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పాఠ్యపుస్తకాల్లోనే 120 కోట్ల కుంభకోణం చేస్తున్నారని తెలిపారు. కుంభకోణానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకరిస్తున్నారని ఆరోపించారు. పాఠ్యపుస్తకాల టెండర్లో దోచుకోవాలని బొత్సకు సలహా ఇచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు డబ్బులు పోగేస్తున్నారని పట్టాభి మండిపడ్డారు. విద్యా వ్యవస్థలో ఈయనే నెంబర్ 1 అంట. ఇవాళ నువ్వు నెంబర్ 1 నిజమే జగన్ రెడ్డి, మింగటంలో నెంబర్ 1, దోపిడీలో నెంబర్ 1, అవినీతి చేయటంలో నెంబర్ 1, ఆఖరికి స్కూళ్ళను అడ్డం పెట్టుకుని స్కూలు పిల్లలను అడ్డం పెట్టుకుని కూడా ఇవాళ రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధికంగా దోపిడీకి పాల్పడింది యు ఆర్ ద ఓన్లీ వన్ మిస్టర్ జగన్ రెడ్డి. కాబట్టి ఆ రకంగా నువ్వు నెంబర్ 1. మళ్ళీ దీనికి తోడు అమ్మా నేను మీ మేనమామనమ్మా, మీ మేనమామని నేను, మీ జీవితాల్ని బాగు చేస్తున్నటువంటి మేనమామని నేనని చెప్పి ఆయన కానీ ఒక టైటిల్ మేనమామని చెప్పి గతంలోనే చెప్పాం జగన్ రెడ్డి. తమరు మేనమామ కాదు కంసమామ అని చెప్పి గతంలోనే చెప్పాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఏ రకంగా అయితే నాశనం చేశావో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను కూడా ఇవాళ పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తివి. ఈ రోజున ఎన్ని స్కూళ్ళని మోతేశారు సార్ మీరు? ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ దేనికి తగ్గిపోయాయి? పనిచేసేటటువంటి స్కూల్స్ని మెట్రో రైళ్లు, బుల్లెట్ రైళ్లు అంటూ మెరుపు వేగంతో ప్రయాణాలు సాగిస్తున్న దేశంలో ఇప్పటికీ రోడ్డు మార్గాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల పరిస్థితి, అందులోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మరీ దారుణం. కనీసం నడిచేందుకు కూడా రోడ్డు ఉండదు. వాగులు, వంకలు దాటుతూ సాహసయాత్ర చేయవలసిన దుస్థితి. కొన్ని గ్రామాల్లో రోడ్డు ఉన్నా ఆ రోడ్డుపై ఇప్పటి వరకు బస్సు టైర్ల ఆనవాళ్లు అంతంత మాత్రమే. ఈ క్రమంలో ప్రజల కోసం బస్సు సౌకర్యం కల్పించారు.
పశ్చిమ గోదావరి జిల్లా చింతూరు ఏజెన్సీలోని అల్లెగూడెం గ్రామంలో మావోయిస్టుల ఇలాకాలో ఫ్రెండ్లీ పోలీస్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా అడిషనల్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అల్లెగూడెం గ్రామానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అల్లెగూడెం నుంచి చింతూరు వరకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన తరువాత మొదటిసారి బస్సును చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. గోకవరం డిపో నుండి చింతూరు మీదుగా అల్లెగూడెం వరకు ఈ బస్సు రోజుకు 2 సార్లు తిరుగునుందని అడిషనల్ ఎస్పీ కేవి మహేష్ రెడ్డి తెలిపారు. సీతారామరాజు జిల్లా చింతూరు సబ్ డివిజన్ సంబంధించి మన అల్లిగూడెము మల్లంపేట ఇది ఏదైతే మన ఛత్తీస్గఢ్ బార్డర్ ఉందో ఆ బార్డర్ దగ్గర నుంచి మన రిమోట్ విలేజెస్ అన్నిటి నుంచి మన చింతూరు గోకవరం వరకు కొత్తగా బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మన అల్లూరి సీతారామరాజు పోలీస్ ఆధ్వర్యంలో ఫ్రీగా రన్ చేయడం జరుగుతుంది. అంటే పబ్లిక్ అందరికి ఉచితంగా రన్ చేయడం జరుగుతుంది. డైలీ మార్నింగ్ అండ్ సాయంత్రం 2 పూట్ల రన్ చేయడం జరుగుతుంది. ఇది మనకి తెలంగాణ నుంచి డివైడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ నుంచి కూడా ఈ ఏరియాలో బస్ సర్వీస్ అనేది లేకపోవడం అనేది బాగా ఇబ్బందికరంగా ఉండడం తోటి గవర్నమెంట్ కూడా దాన్ని కన్సిడర్ చేసి మనకి సర్వీస్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ మనకి ఒక 35 విలేజెస్ వరకు ఉన్నాయి. బోత్ మనకి రెవెన్యూ విలేజెస్ అండ్ గుర్తుపోయే విలేజెస్ అన్ని ఉన్నాయి. సో మన గిరిజన ప్రజలందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాం. మన పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా కేటుగాళ్లు ఎత్తుకుపై ఎత్తు వేస్తున్నారు. సరికొత్త మార్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్నారు. కారు డిక్కీల్లో, కారు టైర్లలో గంజాయిని రవాణా చేసే గ్యాంగులను చూశాం, కానీ కారు సిఎన్జీ గ్యాస్ సిలిండర్లో గంజాయిని తరలించడాన్ని ఎక్కడైనా చూశామా? ఓ నయా గ్యాంగ్ ఈ నయా ప్రయత్నం చేసింది. పక్కా స్కెచ్తో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్ని గ్యాంగులు పట్టుబడుతున్నా, ఎన్ని నెట్వర్క్లను ఛేదిస్తున్నా గంజాయి రవాణాకు మాత్రం బ్రేక్ పడ్డం లేదు. రోజుకో ముఠా సరికొత్త మార్గాల్లో గంజాయిని రవాణా చేస్తుంది. తాజాగా మరో గంజాయి రవాణా ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సిఎన్జి గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కు బదులు గంజాయి పట్టాలు పెట్టి రవాణా చేయడానికి ఈ ముఠా ప్రయత్నం చేసింది. పెట్రోల్ కారే అయినా పైకి సిఎన్జి గ్యాస్ తో నడిచే కారులా కలరింగిస్తూ కారు డిక్కీలు సిఎన్జి సిలిండర్ ను కేటుగల్లో అమర్చారు. పోలీసులు పట్టుకున్న సిలిండరే కదా అని వదిలేస్తారని భావించారు. అయితే సీన్ రివర్స్ అయింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నిందితులు సిఎన్జి సిలిండర్లు 40 కిలోల గంజాయిని పొట్లాలుగా మార్చిపెట్టారు. కారు వెనక సీటు కింద మరో 25 కిలోల గంజాయిని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా ఆగ్రా తరలించేందుకు మోసగాళ్లు ప్రయత్నించి విఫలమయ్యారు. పట్టుబడ్డ గంజాయి విలువ 19,50,000 రూపాయలుగా ఉంటుందని మేడ్చల్ డీసీపీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశిష్ కుష్వాన్, ఆకాశ సోలంకి అనే 4 వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ నేరానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ చౌదరి ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించాడని, జైలులో పరిచయమైన వ్యక్తుల ద్వారా గంజాయి వ్యాపారానికి తెరలేపాడని డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి 2 కార్లు, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో ఎవరు ఈ గ్యాంగ్ కు డ్రగ్స్ అందిస్తున్నారు, హైదరాబాద్ లో పట్టుబడ్డ ఇతర గ్యాంగులతో లింకులు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగిస్తున్నామని డీసీపీ నిఖితా పంత్ తెలిపారు. టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ నటుడుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. మురళీమోహన్ 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఎలక్షన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ దండతో మురళీమోహన్ సత్కరించారు. ఇక క్రమశిక్షణ, నిజాయితీతో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా జయాపజయాలను ఒక్కటిగా తీసుకోవడం మురళీమోహన్కు గొప్ప వరంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం ఒక రికార్డని, అది కొందరికే సాధ్యమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 1100 మందిని డాక్టర్, ఇంజనీర్లుగా తన స్వంత ఖర్చులతో చదివించి విద్యాదాత అంటూ ప్రశంసించారు చంద్రబాబు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.